ఇది ఫెడరల్ వ్యవస్థ. ఫెడరల్ వ్యవస్థ అంటే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలకు ఉంటుంది, కేంద్రం స్వయం ప్రతిపత్తి కేంద్రానికి ఉంటుంది, ఉమ్మడి జాబితాను ఉంటాయి. ఇందులో రాష్ట్ర రాజధాని అనేది రాష్ట్ర జాబితా. ఇప్పుడు ఈ జాబితాలో ఉన్న అంశంలో చదువుకున్న వాళ్ళని కూడా మోసం చేయడానికి ఒక చిన్న జిమ్మిక్ పెడతారన్నమాట. విభజన చట్టంలో విభజన చట్టం ఏంటి, హైదరాబాద్కి ఉమ్మడి రాజధానిగా పెడుతూ ఆ రాజధాని పూర్తయిపోయాక ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక చేసుకుంటుంది అన్నది ఆనాడు ఆ చట్టంలో ఉంది. ఆ ఎంపిక చేసిన పేరు ఇదయ్యా అమరావతి రాసుకో అని చెప్తున్నది మన రాష్ట్ర ప్రభుత్వం. అదే అనేది అంతే. దానికి ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే హైదరాబాద్కు జ్యూరిస్డిక్షన్ ఉంది కదా, అమరావతికి జ్యూరిస్డిక్షన్ ఏది? అసలు అమరావతి నగరం ఏది అంటేనే ప్రజల్ని మోసం చేస్తున్నట్టు కదా. అమరావతి నగరం లేకుండా అమరావతి రాజధాని అంటే ఇప్పుడు అమరలింగేశ్వర స్వామి ఊరు అవుతుంది లెక్క ప్రకారం. అంతే కదా. నువ్వు ఒక ఊరు పేరు పంపించావు, ఇది రాజధాని అని పంపించావు, ప్రజల్ని ఇక్కడ మోసం చేస్తున్నావు నువ్వు. ఇవాళ ఉన్నటువంటి ప్రకారం యాజ్ పర్ గెజిట్ లెక్క ప్రకారం అమరావతి అంటే అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్న ఊరు ఒక్కటే, ఇంకోటి ఏది లేదుగా. ఇంకో అమరావతి నగరం నువ్వు సృష్టించలేదు కదా. సృష్టించని నగరాన్ని రాజధాని అంటున్నావు నువ్వు. సృష్టిద్దామనుకున్న నగరానికి ఒక క్లారిటీ లేదు. సృష్టిద్దామనుకున్న నగరం బెజవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, నూజివీడు, జగ్గయ్యపేట, చిలకలూరుపేట ఇవన్నీ కలిసి ఉన్నట్టా లేనట్టా?